నెక్స్ట్ ఆంధ్ర నుంచి లిక్కర్ స్కామ్ గురించి అందరికీ తెలుసు అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆధారాలు లేకుండా ఒక ఎంపీని అరెస్ట్ చెయ్యరు అని చెప్పి తెలిపారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు. లిక్కర్ కేసులో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తోందన్నారు పెమ్మసాని. ఆధారాలు దొరకగానే బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. సార్, పదే పదే ప్రతిపక్షం ఇవాళ మీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. సూపర్ 6తో పాటు ఏ సంక్షేమ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదని ఏం చెప్తారు? ఏది చేయట్లేదు. ఎందుకు పెన్షన్లో 3,000 ఆయనప్పుడు 3,000 ఇస్తారని ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు. 5 ఏళ్ళు పట్టింది ఆయన 3,000 తీసుకురావడానికి. 250 అని ఎలక్షన్ ముందు ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మేము 3 నెలలు అన్నీ కలిపి ఇస్తామని బాబు గారు చెప్పారు. అన్నట్టుగా ఒక్కొక్కరికి వచ్చిన 3 నెలలు వచ్చిన దాంట్లో అది చేశారు. తర్వాత నెలకి 4,000, తెలంగాణలో ఇస్తుంది 2,000, ఇక్కడ 4,000 ఇస్తున్నాం. ఏ స్టేట్లోనూ లేదు 2,000 కంటే ఎక్కువ. అది చేసాం. సిలిండర్స్ చేసాం, అన్నా క్యాంటీన్స్ చేసాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ఆయన ఇచ్చింది ఎంతో 12,000, 13,000 మొత్తం కలిపి. ఈరోజు 20,000 అని చెప్పాం మొత్తం. ప్రధానమంత్రి గారితో పాటు 3 విడతలుగా అవన్నీ ఇస్తాం. ఇంకా రేపు ఫ్రీ బస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చేయని ఎక్కడ 35,000 కోట్లు పెన్షను, 10,000 కోట్లు మొన్న తల్లికి వందనం. ఇదంతా కలిపితే ఇది కూడా ఒక దగ్గర 8 నుంచి 10,000 కోట్లు. అంటే 55,000 కోట్లు ఈ 3 పథకాలకే సంక్షేమానికి ఇస్తా ఉన్నాం. ఇంకా ఇవ్వట్లేదంటానికి ఎక్కడ ఉన్నాయి ఆధారాలు? సార్, ఇవాళ దేశంలోని అతిపెద్ద స్కాము లిక్కర్ స్కాము. కానీ కేంద్ర సంస్థలు ఏవి కూడా ఇవాళ దీంట్లో ఇన్వెస్టిగేషన్లోకి స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చెప్తారు సార్? లిక్కర్ స్కామ్ సార్, లిక్కర్ స్కామ్ మీద ఏం చెప్తారు? కేంద్ర సంస్థలు ఏవి కూడా ఇన్వెస్టిగేషన్లోకి రావట్లేదు, ఎందుకని? కేంద్ర సంస్థలు రావట్లేదా? అంటే ఈడీ కావచ్చు, లేకపోతే ఇంకా గతంలో ఢిల్లీలో కావచ్చు, లేకపోతే మన చెన్నైలో జరిగిన లిక్కర్ స్కామ్లో అయితే పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలన్నీ కూడా దర్యాప్తులో భాగమవుతా ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం సిట్ మాత్రమే చేస్తుంది. మిగతా సంస్థలన్నీ కూడా ఎందుకు దర్యాప్తులోకి భాగం రావట్లేదు? ఆ విషయం నాకు తెలియదు. బట్ ఒక ఎంపీ గారిని జైల్లో పెట్టాలి అంటే ఆషామాషిగా ఎవరో పెట్టరు. దానికి పకడ్బందీ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలుసు. ఇక్కడ ఇందులో పెద్ద దాపరికం ఏమీ లేదు. తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే, ఇది ఏంటంటే కేవలం ఎవిడెన్స్ కోసం ఇక్కడ ఎవరు చేసినా కూడా కొంతమంది ఎంత పెద్ద దొంగ అయినా కూడా ఎక్కడో చట్ట ట్రైల్ వదిలి దొరుకుతాడు. ఎంపీ గారి దాకా దొరుక్కుంటూ వచ్చారు. మెయిన్ పర్సన్ దొరకాలి. బిగ్ బాస్ అరెస్ట్ అయిపోతున్నారా? దొరికితే అరెస్ట్ చేస్తారు. ఆధారాలు దొరకాలి కదా. ఆధారాలు లేకుండా ఎట్లా చేస్తారు? ఇది పరిస్థితి ముఖ్యంగా చెప్తా ఉంది. లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఇక్కడ జరిగిందనే విషయం. కాబట్టి ఆధారాలు దొరికితే ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో, నాగరాజు, TV9 గుంటూరు.